హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేది కాదు కానీ చెప్తానా అని చూసారా. నాకు వింటర్ సీజన్ ఫస్టే నా పెదవులు పలిగిపోయినాయి. వింటర్ సీజన్ రాకముందే ఫస్ట్ వచ్చింది, కానీ ఫస్ట్ నాకు పెదవులు పరిగినాయి. ఏం చేద్దాం, అన్నం తినడానికి రావట్లేదు. ఏమైనా కారం తిన చికెన్స్ ఉంటాయి, దాన్ని చాలా మిస్ అవుతున్నాను. చూసిన ఎట్లున్నాయో చాలా ఇబ్బంది అయితే మస్తు పడుతున్నాను. ఎందుకంటే ఈ పెదవుల బ్లడ్ అనేది సర్వీస్ చేస్తుందో మాకు దెబ్బ తగ్గిస్తుంది, మాకు ఏం అర్థమయ్యట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి బ్లడ్ కావాలి, ఉంటే మంచిగా ఉండు. అవును కదా, నేను ఏదో మాట్లాడుతున్నా. ఫస్ట్ మీకు చెప్పాలి, జంక్ ఫుడ్ తెలుసా? మీకు జంక్ ఫుడ్ ఏంటి అంటే తెలుసా? మీకు జంక్ ఫుడ్ తిని ఆపరేషన్ తీసుకుంటున్నారు తెలుసా? మీకు ఆపరేషన్ అయితే తీసుకుంటున్నారు. మా ఫ్రెండ్ ఒక ఆమె జంక్ ఫుడ్ తింటూ ఒకరితో చేస్తున్నారు, ఆపరేషన్ తీసుకుంటున్నారు. స్టమక్ అన్నది జంక్ ఫుడ్ వెరీ డేంజర్ తెలుసా? మీరు ఇంకోసారి చేయకండి ఇలా ప్లీజ్. జంక్ ఫుడ్ అయితే అస్సలు తినకండి. చిప్స్ అట్లా ఏం తినకండి. మీ మమ్మీ చేసిందే తినండి. ఆలుగడ్డ ఫ్రై అవి తినాలి. బయట తీసినాయి సమోసా అట్లా ఏం లేదు, మీ ఇంట్లో చేసినాయి తినాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మంచి కోసం చెప్తున్నా. ఇక మీరు వినకపోతే మేమేం చెప్పాలి? ఇక చెప్పండి. ఇంతగానో వీడియోస్ ఇస్తూ మీకోసం నిద్ర లేకుండా చెప్తున్నామంటే ఎంత డిఫరెన్స్ అది. ప్లీజ్ ఇంకోసారి చేయకండి. ఒక్కసారి నేనైతే అనుభవించడం. ఒక్కసారి తింటే నాకు ఈ మధ్యలో ఉంటాను చూడండి, లంగ్స్ లో బాగా నచ్చినాయి. ఎందుకో తెలియదు కానీ హాస్పిటల్ తీసుకోపోయాం. వాటర్ లేదంటే ఊకే జంక్ ఫుడ్ ఇంకోసారి జంక్ ఫుడ్ తినకండి ప్లీజ్. నాకు అనుభవం ఇచ్చిన మా చిన్న చెల్లి ఉంటుంది, ఆమె పేరు నితీష. మా కజిన్ సిస్టర్ చిన్నది పొట్టిది 6 ఇయర్స్. ఆమెకి స్టమక్ అయితే కోచిళ్ళు తెలియదు. జంక్ ఫుడ్ తింటూ చాక్లెట్స్ ఫుల్ తిన్నది. అసలు మాటని కూడా మోసం అంటే మొత్తం బ్రీతింగ్ కూడా వస్తలే అంటాం, అంత అయిందంట ఆమెకి. సో వాళ్ళ మమ్మీ డాడీ చాలా భయపడ్డారు, చాలా వేస్తారు తెలుసా. నిజంగా మాకైనా కానీ అందుకనే నేను ఈ వీడియో వస్తున్నా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. కానీ ప్లీజ్ జంక్ ఫుడ్ తినకండి. తింటే మీకే అవుతుంది. నేనైతే వీడియోలో అందరూ న్యూస్ పేపర్లో పడుతున్నాయి. నిజంగా నేను ఎంత ఎప్పుడూ అర్థమవుతలేమో. మా తమ్ముడా నేను తెలియదు, అన్నయ్య కూడా తిన్నారు. ఆయన కూడా అనుభవించిండు. ఆయన కూడా స్టమక్ కానీ చిన్న పోరాడే అన్నయ్య కాదని తమ్ముడికి కోషిల్లు అనమాట. ఆయన ఏ క్లాస్ మీకు తెలియదు, ఇంకా ఆయన యూకేజీనే. కానీ మీరు తినపోతే ఏమైతే తెలుసా, స్టమక్ అంతా ఆపరేషన్ తెచ్చి మీరు ఒక బుక్క పెట్టుకుంటే ఆ స్టమక్ డైజెషన్, ఆ బ్లడ్ సర్కిల్స్ ఎలా వెళ్తాయి తెలుసా మీకు? నేను ఇంత చెప్తున్నా, మీనపోతే ఇంకా మీ ఇష్టం అని. అందుకని నేను వీడియో ఇస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మా చెల్లె హాస్పిటల్లోనే ఉన్నది. మా తమ్ముడు కూడా మా తమ్ముడు కూడా
హాస్పిటల్లోనే ఉన్నారు. సో వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు. అట్లా అయింది. ఏం చేద్దాం, మన ఇష్ట ప్రకారం ఏం రావు కదా. సరే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, కామెంట్ అండ్ షేర్స్. బాయ్ బాయ్. Please, junk food not eat, and eat good food and eat the healthy food and eat the home food. Thank you for telling him. Please subscribe, like and share and comment. Don't eat junk food. Junk food is a very bad. Thank you.